హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. మనమైతే ఈరోజు కోరికలు తీర్చేటటువంటి పూజ గురించి అయితే తెలుసుకుంటున్నామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇది సాయిబాబా వారి దివ్య పూజ అండి. సాయిబాబా వారి దివ్య పూజ మనం ఏ కోరుకున్నా కూడా ధర్మబద్ధంగా అదైతే నెరవేరుతుందండి. సాయిబాబా వారికి మనం వారాల కింద ఇన్ని వారాలు చేస్తామని చెప్పి సంకల్పం చేసుకునండి. 5 వారాలు లేకపోతే 7 వారాలు 11 వారాలు 21 వారాలు మనకి ఎంత వీలైతే ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు మనం సంకల్పం చేసుకుని అన్ని లక్ష వారాలు అయితే సాయిబాబా వారి దివ్య పూజ అయితే చేసుకోవాలండి. సాయిబాబా వారిని దివ్య పూజ చేసుకోవడానికి ముందు ఫస్ట్ వారం అయితే ఒక ముడుపు అయితే పెట్టుకోవాలండి. ఆ ముడుపు కోసం అయితే మనం ఒక అరచేయంత వైట్ క్లాత్ తీసుకుని దాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి ఆరబెట్టుకునండి. దాంట్లో ఒక 1 రూపీ కాయిన్ కానీ లేకపోతే 2 రూపీస్ కాయిన్ కానీ పెట్టి దాంట్లో మనం సంకల్పం దేని గురించి అయితే పూజ చేద్దాం అనుకున్నా సంకల్పం అయితే చేసుకుని స్వామివారి దగ్గర బాబావారి దగ్గర పెట్టి అయితే అండి ఆ ముడుపు అయితే కట్టుకోవాలండి. అలా ఫస్ట్ గురువారం నాడైతే ముడుపు కట్టుకుంటే సరిపోద్ది. తర్వాత అయితే మనం ఒక పేరుని అయితే మనకి దేవుడి మందిరం దగ్గర అయితే పెట్టుకుని దానిపైన అయితే ఒక వైట్ రూమాలు అయితే వేసుకుని వినాయకుడిని అయితే పసుపు వినాయకుడిని చేసుకుని తర్వాత కొద్దిగా బియ్యం అయితే వేసుకుని దానిపైన సాయిబాబాని ఉంచాలండి. దానిపైన మనకి ఎంత అయితే వీలవుతుందో అంతవరకు పంచామృతాలతో బాబావారికి అయితే అభిషేకం చేసి మనం బాబావారిని అయితే పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే పాలు తేనె చక్కెర కొబ్బరి నీళ్ళు ఆవునైతే అయితే అభిషేకం అయితే చేస్తున్నానండి. మనకు తోచిన విధంగా అయితే స్వామివారి అభిషేకం అయితే చేసుకోవచ్చండి బాబావారికి. తర్వాత అయితే నేను బాబావారిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అదంతా కూడా శుభ్రంగా కలిసి చిన్న పువ్వుల దండ అయితే స్వామివారికి అయితే అలంకరించి ఇలా అయితే అలంకరణ చేసుకున్నానండి. తర్వాత మనం బాబాగారి పూజలో అయితే సాయిబాబా వారి అష్టోత్తరం అయితే చదువుకోవాలండి. అష్టోత్తరం చదువుకున్నప్పుడు పువ్వులు కానీ పువ్వుల రేకులు కానీ సువాసన వచ్చేటటువంటి పువ్వులు మనకి సన్నజాజులని విజయజులని మల్లెపూలని మనకి అందుబాటులో ఏవి దొరికితే అవి అయితే స్వామివారికి అయితే వేసండి మనం అష్టోత్తరం అయితే చదువుకోవాలండి. నాకైతే ఇక్కడ సన్నజాజులు దొరికినాయండి. సన్నజాజుల పువ్వులతో అయితే స్వామివారి అష్టోత్తరం అయితే నేను చదువుకున్నానండి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు అనేది వేస్తాం. పువ్వు కానీ లేకపోతే మన దగ్గర గులాబీ పూలు ఉంటే గులాబీ రేకులు కానీ వేస్తాం. బాబా వారికి అయితే అష్టోత్తరం అయితే పూజ చేసుకున్నానండి. తర్వాత అష్టోత్తరం పూర్తయిన తర్వాత అయితే ఇంకా ధూపం దీపం నైవేద్యం అయితే చేపిస్తాం కదండి. నైవేద్యంలో అయితే బాబా వారికి అయితే కిచిడి ప్రసాదాన్ని అయితే నైవేద్యంగా చూపించాలండి, నైవేద్యంగా పెట్టాలండి. కిచిడి అంటే ఏం లేదండి, పెసరపప్పు బియ్యాన్ని కలిపి మనం అన్నం కింద అయితే ఉండండి. దాన్ని నెయ్యిలో మిరియాలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి తాలింపు అయితే వేసండి స్వామివారికి కిచిడి ప్రసాదాన్ని అయితే నైవేద్యంగా సమర్పించాలండి. ఫస్ట్ వారం కాబట్టి సేమియా పాయసాన్ని కూడా స్వామివారికి అయితే నివేదన చేసుకునండి. కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి. స్వామివారిని అయితే మనం ధర్మబద్ధంగా ఏ కోరుకున్నా కూడా నెరవేరుతుందండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలామంది అయితే ఈ పూజని చేసుకున్నారండి. అందరికీ కూడా సాయిబాబా వారి ఆశీర్వాదం వల్ల వాళ్ళ